హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘు వ్లాగ్స్. మన గుత్తిలో అయితే మార్చి 14th 15th గుత్తి ఫోర్ట్ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్ణయిస్తున్నారు. అండ్ ఆ రోజున కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, చాలా మంది గెస్ట్లు అయితే వస్తున్నారు అనమాట. గైస్ మనకి ఈ ప్రోగ్రామ్ అయితే జనవరిలోనే జరగాల్సింది, కానీ కొద్దిగా లేట్ గా డిలే అయింది. మార్చిలో కండక్ట్ చేస్తున్నారు. గైస్ 14th సాటర్డే ఈవినింగ్ 6 నుంచి మనకు క్లాసికల్ డాన్సెస్, కామెడీ స్కిట్స్ అండ్ కథక్కలి, కూచిపూడి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ మొత్తం జరుగుతాయి. నైట్ 10:30 వరకు ఉంటాయి. అందుకని ఇక్కడ వెనక లైట్ సెట్టింగ్స్ మొత్తం వేస్తున్నారు అనమాట. నైట్ ఎంత అయిపోతుందో తెలీదు. ఆ కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటే ఇంకా చాలా సేపు ఉండొచ్చు, ఒకవేళ తక్కువ ఉంటే తక్కువలో అయిపోవచ్చు. ఇంకా చాలా మంది ఇక్కడ గెస్ట్లు అనేవి వస్తున్నారు. వాళ్ళు స్పీచెస్ కూడా ఇస్తారనమాట. గుత్తికోట నుంచి కొద్దిగా క్లారిటీగా వాళ్ళు కొద్దిగా చెప్తారు. గైస్ ఇక్కడ ప్రోగ్రామ్ అయితే 14th ఈవినింగ్ 5 అలా స్టార్ట్ అవుతుంది. నైట్ 10:30 అలా క్లోజ్ అవుతుంది. అండ్ 15th మార్నింగ్ వచ్చేసి తహసీల్దార్ ఆఫీస్ నుంచి గుత్తి ఫోర్ట్ వరకు వాక్ ఉంటుంది అనమాట. గైస్ ఇక్కడ ఈ వ్లాగ్ని కవర్ చేస్తుంటే మనల్ని కలిసారనమాట. ఇక్కడ ఫెస్టివల్ మాత్రం గ్రాండ్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. మీరు కూడా వస్తారని కోరుకుంటున్నా. ఒకవేళ మీరు కూడా వస్తే గిన సూపర్ ఎక్సైట్మెంట్తో ఒక ఫీల్తో బయటకు వెళ్తారనమాట ఫెస్టివల్ అయిపోయినాక. ఇక్కడ వర్క్ అయితే మాత్రం ఒక 2 to 3 days నుంచి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది, కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. గైస్ ఇంకా ఈ ఫెస్టివల్కి అనేది చాలా మందిని ఇన్వైట్ చేశారు. మన గుత్తి చుట్టుపక్కల ఎన్ని విలేజెస్ ఉన్నాయో అన్ని విలేజెస్ నుంచి మున్సిపల్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, ఎంఆర్ఓ ఆఫీసర్స్ అంతా వీళ్ళంతా కూడా వస్తారు అనమాట రేపు. గైస్ గుత్తికోట వచ్చే వాళ్ళకైతే మొత్తానికి 90% ఏర్పాట్లు అయితే అయిపోయినాయి. గైస్ ఇంకా మనకి ఇక్కడ గ్రౌండ్ రైట్ సైడ్ లో అయితే ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు. కాలేజ్ లో ఫెస్ట్ జరిగేటప్పుడు ఫుడ్ స్టాల్స్ ఎలా అయితే పెడతారో అలాగే ఇక్కడ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారనమాట. గైస్ ఇక్కడ దాదాపు మనకు 10 పైనే షాప్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ షాప్స్. గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూఎస్ ఆఫ్ సిల్క్ కూడా పోస్టర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేశారు. సిల్క్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేస్తారు కూడా ఈ పోస్టర్ లో మనకి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఉంటుంది. గైస్ ఇంకోటి ఇక్కడ మన గుత్తి ఫోర్ట్ ని కూడా ఒక ప్రాజెక్ట్ లాగా డెమో లాగా తయారు చేసి పెట్టేశారు. ఇక్కడ గుత్తి ఫోర్ట్ డెమో కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ ఏ ఫుడ్ స్టాల్స్ పెడతారో, ఎన్ని వెరైటీస్ పెడతారో క్లారిటీగా మీకు పార్ట్ 2 లో చూపిస్తా. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్, లైట్ సెట్టింగ్స్ అండ్ స్టేజ్ వీళ్ళు చేసే ఏర్పాట్లు చూస్తుంటే కంపల్సరీ బడ్జెట్ మాత్రం 40 to 50 lakhs ఉంటుంది అనుకుంటున్నా. గైస్ ఇక్కడ ఫెస్టివల్ నైట్ మాత్రం రచ్చ ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా తప్పకుండా వచ్చేయండి. ఓకే బాయ్ గైస్, యూ పార్ట్ 2 డోంట్ మిస్. ఓకే.